ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి రావడం వల్ల ఈ ఉస్మానియా యూనివర్సిటీ మైల పడింది కాబట్టి పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిన హాస్టల్ ఇదే ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ వేల కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటే ఇవాళ ఫోనుకు టీవీకి అతుక్కుపోయిన సందర్భంలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నోటిఫికేషన్ ప్రస్తావించకుండా 100 సంవత్సరాల గల ఈ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పరువుని దెబ్బతీసే విధంగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మా విద్యార్థుల తరపు నుంచి మా ఆత్మగౌరవం పరిచాడు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నదంటే మొత్తం ఈ నుంచి ఆడదాకా ఎన్సీసీ గేట్ దాకా ముళ్ళ కంచెలు నిర్వహించి ఈ ఉస్మానియా యూనివర్సిటీకి 20,000 మంది పోలీసులతో బందోబస్తుగా వచ్చారు. ఎందుకంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు భయపడి ఎప్పుడైతే యూనివర్సిటీలో విద్యార్థులు భయపడ్డాడో ముఖ్యమంత్రి అప్పుడే వైఫల్యం చెందుడు. పులిగా రావాల్సిన ముఖ్యమంత్రి పిల్లిగా వచ్చి ఓపెన్ చేసి 20,000 మంది పోలీసులు బందోబస్తుగా వచ్చి వెళ్ళిపోయినప్పుడే ముఖ్యమంత్రికి మా దమ్మేందో తెలిసిపోయింది. కాబట్టి 48 గంటలు మమ్మల్ని అరెస్ట్ చేస్తేనే ఈ నిరుద్యోగుల దెబ్బ మా దెబ్బ ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేశాం. అందుకోసమే అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ రిలీజ్ చేయకుండా మా యూనివర్సిటీకి వచ్చి మైల చేశారు. కాబట్టి ఈ పసుపు నీళ్ళతో మేము శుద్ధి చేశాం. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1000 మంది ఫిల్ చేయకుండా కేవలం టీచింగ్ నాన్ టీచింగ్ అడ్డ మీద కూలీలతోటి సభ మొత్తం నడిపారు. ఎందుకంటే 100 అడ్డ మీద కూలీలతోటి మొత్తం ఆడిటోరియంలో మీరు సభను నిర్వహించారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆత్మ గౌరవాన్ని ఈ ఉస్మానియా చరిత్రని దెబ్బతీసే విధంగా మీరు ఇచ్చేశారు తప్ప అప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తున్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ తెలంగాణ నిరుద్యోగులకు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఈ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర గల మా టీచింగ్ నాన్ టీచింగ్లతోటి మీరు ఎప్పుడైతే ప్రోగ్రాం నిర్వహించారో ఏ ఒక్క విద్యార్థి కూడా కనబడకుండా 20,000 మంది పోలీసులని అడ్డు పెట్టుకొని 10 కోట్లైనటువంటి ప్రజా సొమ్మును మీరు వృధా చేశారు. కాబట్టి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రతి ఒక్క నిరుద్యోగి చూడాల్సిన వీడియో, ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రశ్నించాల్సిన వీడియో. ఈ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని 48 గంటల తర్వాత మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 200 మంది విద్యార్థులని అరెస్టు చేసి భయాందోళనకు గురి చేసి ఇవాళ కాశీని కావచ్చు, లేకపోతే నవీన్ కావచ్చు, లేకపోతే ఆస్మాన్ కావచ్చు, జనార్దన్ కావచ్చు, ఎక్కడికక్కడ అరెస్టు చేపించి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. కాబట్టి ఈ కంచెలు వేసి ఇవాళ రావడంతో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురి చేశారు. 10,000 మంది పోలీసులు 10 నుంచి 20,000 మంది పోలీసులు పెట్టి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడే మా నిరుద్యోగుల సత్తా ఈ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క దమ్ము ధైర్యం ఏంటో మీకు తెలిసిపోయింది. అందుకోసమే మీరు సీఎంగా ఉన్న మీరు పులిగా రావాల్సిన మీరు పిల్లిగా వచ్చి దాక్కుండా పిల్లిగా వచ్చి కట్ చేసి మీరు ఇవాళ వెళ్ళిపోయిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నిరుద్యోగులంతా కావచ్చు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా జై నిరుద్యోగి ఉస్మానియా యూనివర్సిటీలో మైల పడింది. కాబట్టి మరొకసారి నేను చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై నిరుద్యోగి.